ఎంతసేపు షివరింగ్ లేనా? సారీ. శివరాత్రికి వస్తే మళ్ళీ సంకురాత్రికి మీకు చక్కెల గింతలు, రాక రాక మూడొస్తే ఇదిగో ఆ మురిపలిట్ట ఇరిగిపోతాయి. ఇదిగో మన చక్కెర గింతలు కలవరంతలు ఎప్పుడైనా చూసుకోవచ్చు. అక్కడ ఎవరో బాకీ తీర్చడం కోసం వచ్చారట్టుంది. వెళ్ళి కలిపితే ధనలక్ష్మి తలుపు కొడుతుంది. నా బొంద, ఈ టైంలో ఎవరైనా అప్పు అడగడానికి వస్తారు గానీ అప్పు తీర్చడానికి వస్తారేమిటి? వస్తున్నా. ఎవరన్నా దొంగోడేమో. ఏవే వస్తున్నా. జ్యోతి నువ్వా? ఏమమ్మా 4 రోజుల్లో అప్పు తీరుస్తానని మాటిచ్చి 4వ రోజు కారెక్కి ఎంచక్క జామంటూ వెళ్ళిపోయావుగా? గుర్తుండే వచ్చాను బంగారయ్య గారు. ఇదిగో ఈ దుద్దులు తీసుకుని మా పుట్టింటి వాళ్ళ అప్పు రద్దు చేయండి. కోటీశ్వరిని పెళ్లి చేసుకుని అప్పు తీర్చడానికి దుద్దులు ఇస్తున్నావేంటి? పుట్టింటి వాళ్ళ అప్పు తీర్చడానికి ఆయన దగ్గర డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదండి. ఇవి 2500 కంటే ఎక్కువ చేస్తాయమ్మా. డబ్బులు ఏమైనా మిగిలితే మా నాన్నకి ఇచ్చేయండి. అలాగే వస్తానండి. మా వాళ్ళకి విషయం చెప్పకండి. చాలండి, ముద్దులు ఎలాగూ లేవు, ఈ దుద్దులైనా పెట్టుకుంటా. సరే, ఇట్లా అయితే నా పదులు తీరినట్టే. ఇదిగో వజ్రం. ప్రశాంత నిలయం పేరుకి తగ్గట్టుగా చాలా ప్రశాంతంగా ఉంది. నేను కోటీశ్వరుణ్ణి అని మర్చిపోవటానికి అప్పుడప్పుడు వచ్చి ఈ ప్రశాంత వాతావరణంలో గడుపుతాను. 7 అంతస్తుల మేడల్ని, వేలాది ఎకరాల భూముల్ని మా పూర్వీకులు నా కోసం వదిలి వెళ్లారు. నా కోసం నేను నిర్మించుకున్న ప్రేమాలయం ఈ ప్రశాంత నిలయం. దాని అమ్మ పేరు లక్ష్మి, మా అమ్మగారు పేరు పెట్టారు. ఆ కోడదొడుకు నువ్వే పేరు పెట్టు. మీరే చెప్పండి. నోనో, ఇంటి పెత్తనం ఇల్లాలిది, నువ్వే చెప్పు. రాముడు. వెరీ గుడ్, కమాన్. ఏమండి, మీ మనసులాగా చల్లగా ఉంది ఇక్కడ. ఎప్పుడు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. మీరన్నదే నిజం. అబద్ధం. నీకు ఆడిన మాట మర్చిపోవటమే కాదు, భర్త మాట గౌరవించడం కూడా తెలియదు. అదేమిటండి, నేనేం చేశాను? నీ పుట్టింటి అప్పు తీర్చమని నేను నీకు తాళాలు ఇచ్చాను. నువ్వేం చేశావు? భార్యాభర్తల మధ్యన ఉండాల్సింది కన్నీళ్లు కాదు, 7 జన్మల అనుబంధాలు. దాపరికం కాదు, దాంపత్య జీవితం. అరే, నీ చెవు చూస్తుంటే తొలి రాత్రి పడక పిలుపు గుర్తుకొస్తోంది. అయ్యో, పొద్దున స్నానం చేసి వచ్చానండి. నేను మళ్ళీ ఇక్కడ చేయిస్తాలేండి. బాబు గారు, బాబు గారు, ఈ రోజు మీరు వస్తున్నారని తెలిసిందండి. అమ్మగారు నమస్కారం అండి. మిమ్మల్ని ఒక్కసారి కలిసి. ఊళ్ళో బస్ స్టాండ్ లో షెల్టర్ లేదట కదా, ఇప్పుడు ఈ 30,000 ఉన్నాయి. ఇంటికెళ్ళి మళ్ళీ పంపిస్తాను. మీరు ధర్మప్రభువులు, మీ పేరు కలకాలం నిలుస్తుందండి. ఏమిటి శ్రీమతి, మత ఎక్కడా? పూర్వ జన్మలో నేనెంతో పుణ్యం చేసుకున్నానండి. పొగడ్తలు నాకు బూతుల్లా వినిపిస్తాయి. నీ చెవి నాకు ఇస్తే ఒక చిన్న శృంగారకాయం రాసేస్తా. నాలుగు రోజుల కల్లా నీ అప్పు తీరుస్తానని పెద్ద వరాలిచ్చే దేవతలాగా చెప్పి తొర్రమంది. ఇప్పుడు ఆ వడ్డీ కాసుల బంగారయ్య వచ్చి ఎడ్లను తీసుకుపోతాడో ఏమో. ఎడ్లు తీసుకెళ్తే పర్వాలేదు వదినా, మా ఇద్దరి మెళ్ళకి పలుపు తాడేసి తీసుకెళ్తాడని భయంగా ఉంది. ప్రకాశరావు గారు, అమ్మో వచ్చేసాడు. ప్రకాశరావు గారు, ప్రకాశరావు గారు. ఏమిటి అందరూ ఏదో విచిత్రంగా జంతువుని చూసినట్టు చూస్తున్నారు? ఓహో, నువ్వెక్కడున్నావా? ఒరే ఎద్దు, నిన్ను పెట్టుకుని నేను కూడా జంతువుని అయిపోయాను రా. ఏం ప్రకాశరావు గారు? బంగారయ్య గారు, మీ అప్పు. ఇంకా ఏమప్పండి, ఇదిగో మీ నోటు. సరేనా? అప్పు తీరిపోయిందా?
పూడికలో తేడాలు వస్తాయి? తేడా ఏమీ లేదయ్యా. ఇచ్చిన మాట ప్రకారం 4 రోజులు దాటక ముందే జ్యోతి రాత్రి మా ఇంటికి వచ్చి బాకీ పూర్తిగా తీర్చేసింది. చాలా ఇందాక నుంచి దాన్ని ఆడిపోసుకున్నావే, ఇప్పుడేమంటావు? తమ్మున్న మొగుడు దొరికాడుగా ఎడం చేత పారేసుంటుంది. కాదమ్మా, కుడి చేత్తోనే తన చెవితుదులు తెచ్చి నా కుడి చేతిలో పెట్టింది. అయ్యో, అవి మా అత్తగారు ఇచ్చింది ఎద్దులు. ఆవిడ ఆత్మ. ఆవిడ గారి ఆత్మశాంతికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదమ్మా. జ్యోతి వచ్చి వెళ్ళిన సరిగ్గా 5 నిమిషాలకే సిద్ధార్థ గారు వచ్చి డబ్బులు మొత్తం పూర్తిగా ఇచ్చేసి దుద్దులు తీసుకెళ్లిపోయారు. ఇదిగో ప్రకాశరావు, నీకు ఎప్పుడు డబ్బు కావాలన్నా నన్ను అడుగు. ఇదిగో 5, 10 కాదు, 25, 50 వేల దాకా ఎటువంటి డౌట్ లేకుండా ఇస్తా. నీకేమిటయ్యా, కల్పవృక్షం దొరికింది. నేను ఆడజన మెచ్చి నాకు సిద్ధార్థ లాంటి మొగుడు దొరికితే ఎంత బాగుండు. మగ పుట్టుక ఆడ కోరిక. పదరా ఎద్దు. ఎవరిని? మా వాణ్ణి. బావా, ఈ బంగారే చెప్పిన ఐడియా ఏదో బాగానే ఉంది. 1 లక్ష రూపాయలు అప్పు వారి దగ్గర తీసుకుని ఏదైనా బిజినెస్ ప్రారంభిస్తే నష్టమే రాదుగా. డబ్బు వారిది కదయ్యా. వీడిని అడిగి బడ్డీ కట్టం దేనికి? ఆ డబ్బేదో బావగారిని అడుగుదాం. సిగ్గులేదురా నీకు? చెడి చెల్లెలింటికి అలిగి అత్తారింటికి వెళ్ళకూడదంటారు. చెల్లెల దగ్గర ముష్టెత్తావా? తప్పురా, ఇప్పటికే అతను చాలా త్యాగం చేశాడు. ఊరికే బిచ్చగా తీసుకోవడం తప్పు, అప్పుగా తీసుకుని వడ్డీ కట్టేద్దాం. అంతేగా మరి. ఏ బావా? అంతే మరి. ఆ. ఉమ్మేడు నువ్వు ఉండే